మనని చైనా వాడో అమెరికా వాడో ఎవరు మోసం చేయలేదు, మన పక్కన ఉన్నోడే. వాయికి రేటింగ్ 2 ఇస్తా పెద్దగా ఏం అంత గొప్పగా ఏం లేదు మూవీ, నాకు నచ్చలే అంత. థ్యాంక్ యూ అందరికీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చూసిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం, వెరీ రిలేటబుల్ ఫిలిం, అందరికీ నచ్చుతుంది. మధ్యతరగతి వాళ్ళకైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. చూసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు అంటున్నారు. చాలా బాగుంది సినిమా, మంచి టాక్ వచ్చినప్పుడు ఎవరికైనా గుడ్ ఫీలింగ్. ఒక మంచి సినిమా చేసినప్పుడు దానికి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇంకా ఆనందం ఉంటుంది. సో వెరీ చాలా హ్యాపీగా ఉందండి, వెరీ ఎక్సైటింగ్. కొంచెం మొదటి వరకు కొద్దిగా నర్వస్ ఉండే, బట్ ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. చాలా బాగా చేసింది అమ్మాయి కూడా, కన్నడ అమ్మాయి అయినా తెలుగు బాగా ఫస్ట్ టైం తెలుగులో చేస్తుంది, చాలా బాగా చేసింది అమ్మాయి. రిలేటబుల్ మన అందరి కథ, మనం రోజు మన లైఫ్లో జరిగే అట్లాంటి కథ అందరూ చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర రిలేట్ అవుతారు. సో వెరీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫిలిం, అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ రెస్పాన్స్. చాలా హ్యాపీగా ఉంది, ఎవరికైనా ఎండ్ ఆఫ్ ద డే సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలనే ఉంటుంది కదా. సో వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. సో మేమే మీకు థ్యాంక్ చెప్పాలి సార్, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. ఐ లవ్ యూ సార్. ఆ డైరెక్టర్ గారికి, అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మేము చేతులతో నమస్కారం చేస్తున్నాం. మూవీ చూసినట్టయితే ఓవరాల్గా మూవీ నార్మల్, ఎందుకంటే ఇంతకుముందు చూసిన సినిమా ఫ్లేవర్ కానీ కొత్త ఫ్లేవర్ ఏం లేదు. ఆల్రెడీ మిడిల్ క్లాస్ లైఫ్లో మిడిల్ క్లాస్ మూవీలో చూసి యాస్ట్కి వస్తుంది ప్రతి ఒక్కరికి. మళ్ళీ ఇలా కొత్తగా ఏమైనా ఉందా అంటే, ఇంతకుముందు సినిమాలలో మోసాల దగాలు ఉండేది, ఇందులో మొత్తం బెట్టింగ్లకు సంబంధించిన మూవీ పెట్టారు. ఒక లైట్గా మెసేజ్ పెట్టారు అందరు, కానీ అది కూడా పెద్ద మెసేజ్ ఏం కాదు భయ. కొన్ని సీన్లు అయితే పాదఘట్టం చూపించారు, పాదఘట్టాలు జీవనాలు చూపించారు, కానీ అంత పెద్ద గొప్ప కథ ఏం కాదు, నార్మల్ కథ. కొంచెం సెంటిమెంట్తో కూడుకున్న సినిమా పెట్టారు. ఆచార్య సినిమా పాదఘట్టం భయ. మనకు పాదఘట్టం అంటే కొత్త, మనకు ఉన్నది ఒకటే ఆరగప్పుడు. బాహుబలి అంటే అక్కడ ఉంది, పాదఘట్టం ఇక్కడ ఉంది. మనం పెట్టుకుంటే బాహుబలితో పోల్చుకోవాలి, కూడా పాదఘట్టంతో పోల్చుకోవాలి. రెండే మనకు ఉన్నాయి, కంపారిజన్ చేసుకోవాలి తెలుసుకుంటే. సినిమా ఓవరాల్గా బాగానే ఉంది, కాకపోతే ఇంటర్వెల్ జర బెస్ట్ భయ. హీరో బాగానే చేసి ఆల్రెడీ మనకు యూట్యూబ్ నుంచి చేసి వచ్చినట్టు కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్, పర్లేదు బాగానే ఉంది. కానీ కొత్తగా తీసుకుంటే బాగున్నాయి, కొంచెం లైట్గా మెసేజ్ పెట్టారు అంతే, పెద్దగా చెప్పుకోదలసిన వ్యవహారం ఏం కాదు. స్టోరీ మెయిన్ ప్లాట్ అసలు దేని నార్మల్గా అంత పెద్దగా నాకు నచ్చలేదు, పెద్దగా నాకేం నచ్చలేదు. పక్కన ఏంటంటే మనని మోసం అనేది, మన పెద్దగా అమ్మానీలు ఆదానీలు ఎక్కడికో మోసం చేసి వెళ్ళిపోతున్నారు కదా కంట్రీలు దాటి, పెద్దగా అంత దానికి అవసరం. మన పక్కన ఉండి మనం ఎలా మోసం చేస్తాడు, మనం నిలదొక్కుని ఎలా నిలబడాలనేది సినిమా మెయిన్ కంటెంట్ అంతే. వాయికి రేటింగ్ 2 ఇస్తా పెద్దగా ఏం అంత గొప్పగా ఏం లేదు మూవీ, నాకు నచ్చలే అంత. ఏ సినిమా బ్రో? షరతులు వర్తిస్తాయన్న, మనని చైనా వాడో అమెరికా వాడో ఎవరు మోసం చేయలేదు, మన పక్కన ఉన్నోడే మనని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో చూపించారు. బేసిక్గా సినిమా థీమ్ బాగుందన్న, అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా డబ్బులు అంటే మనం దాచిపెట్టుకుని ఒకటేసారి ఒక దాంట్లో పెడితే అది మనం మోసపోతే ఎలా ఉంటుందని థీమ్ చాలా బాధించారు. ఆ సాంగ్ కానీ వెరీ న్యాచురల్ తెలంగాణ స్లాంగ్, ఊరు స్లాంగ్ని చూపించారు అన్న దీంట్లో. ఎట్లా అంటే మనం వచ్చినావా పోయినావా ఏంది పంచాయతీలు ఏంది అంటే వెరీ యూనిక్ కాన్సెప్ట్. అంటే లాస్ట్ క్లైమాక్స్లో ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా ఎంటర్టైన్మెంట్ మూవీ చాలా యూనిక్గా చూపించారు. నాకు సాంగ్ చాలా బాగా నచ్చింది, ఒక పెళ్లి సాంగ్ ఉంటుంది, అది బాగా నచ్చింది. ఓవరాల్గా మూవీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు బాగా నచ్చుతుంది అన్న, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ కదా ఇది. ఓవరాల్గా చాలా బాగుందన్న సినిమా, మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. చాలా బాగుందండి. యూట్యూబ్ నుంచి వచ్చాడు కదా హీరో, సిల్వర్ స్క్రీన్ పైన ఎలా అనిపిస్తుంది తన పర్ఫార్మెన్స్? ఇంతకుముందు కూడా సినిమాలు ఉన్నాయి కదండి, కీడాకోల, అన్నపూర్ణ స్టూడియోస్ కూడా చేశాడు కదా, చాలా బాగుందండి మూవీ. దేని గురించి సార్? అంటే స్టోరీ ప్లాట్ ఈజీ మనీకి అలవాటు పడితే జీవితాలు ఎలా రోడ్డు పైన పడిపోతాయి అనే దాని గురించి క్లియర్గా చూపించాడు. చాలా బాగా పోర్ట్రే చేశారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా బాగా తీశాడు. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా సరే అక్షర్ కుమార్ గారు చాలా బాగా తీశారు.